ఈ 52 కాస్త 53, 54, 55 అయిన తర్వాత 55వ రోజు మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 50వ రోజు మేమంతా కూడా ఒక చలో విజయనగరం అనేటువంటి పిలుపుని డేట్ ఫిక్స్ చేసుకుని ఈ రోజు మెజిస్ట్రేట్ లోకల్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ కార్యాలయం ముందర కూర్చున్నటువంటి ఈ వందలాది మంది జనాన్ని లక్షలాది మందిగా కలెక్టరేట్ కు తరలిస్తాం. తద్వారా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందని మా మీద కేసులు పెట్టుకున్నా సరే మేము భయపడేది లేదు. మా జీవితాన్ని ఎన్ని కేసులు పెట్టా ఇప్పటికీ మేము భయపడేది లేదు. ప్రజా జీవితాన్ని, ప్రజా జీవన విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. ఎస్హెచ్ఓ గారు మీరు ఏ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ వహించారు? సిఐ గారు మీరేం చేశారు? ఒకనొక రోజు రాష్ట్రపతి గారి ముందర మేము లక్షలాది మందిగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీస్ వ్యవస్థ దళితులకు పనికిరాదు అని ప్లాకార్డులు పట్టుకునే రోజు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఏం చేస్తారని. మిమ్మల్ని కూడా వణికించే ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, అదే జ్యుడిషియరీ. మా దళిత అడ్వకేట్లు అందరం కలిసి కూడా మేము సుప్రీంకోర్టు వరకు కూడా మీ మీద పోలీస్ స్టేషన్లో కేసు చేపిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆలోచన కాదు, మా అన్నదమ్ముల అక్క చెల్లెలందరి ఆలోచన. గౌరవ కలెక్టర్ గారు మేము శాంతియుతంగా ప్రజాయుతంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం కాబట్టి 52వ రోజు వరకు చేరుక ఉన్నారు. మా ఆగ్రహాన్ని ఇంకా అనుగ్రహంగా తీర్చిదిద్దితే అది మీకే తప్ప మాకు ప్రాబ్లం కాదు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి ఈ రోజు 76వ అదొకసారి తిప్పండి 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి చూడండి, ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయం కోసం దళితులు పోరాడుతూ ఉంటే 76వ రాజ్యం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. చూశారు కదా, ఇది ఈ దేశంలో దళితులకు జరుగుతున్నటువంటి న్యాయం. మీ వీడియోల ద్వారా మీకు వచ్చినప్పుడు మా మాటలని మీ వీడియోల ద్వారా చలో విజయనగరం జిల్లాకు పిలుపునిచ్చిన నాడు మనం అందరం కూడా సంఘటితం కావాలని, మీరంతా కూడా మన బిడ్డల కోసం కదిలి రావాలని. ఇది ఒక గ్రామాన్ని సమస్య కాదు, ఇది రాను రాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న ప్రతి దాడిని కూడా ఖండించాల్సిన బాధ్యతగా. అలాగని కూటమి ప్రభుత్వం అంటాడు కదా రెంజల రాయేష్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వందలాది హెచ్చరికలు చేసినటువంటి చరిత్ర నాకున్నది. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మేము ప్రజల పక్షాన ఉండి పోరాడేటోళ్ళం, మా జాతి బిడ్డల కోసం పోరాడేటోళ్ళం. నెక్స్ట్ చలో విజయనగరం పిలుపు దాకా గౌరవ కలెక్టర్ గారు ఎదురు చూడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి ఒక పాటతో హెచ్చరిక చేద్దాం. ఎన్నిసార్లు ఎంత మంది మరుగుదాము, ఎన్నిసార్లు ఈ నేరాలు ఎంత మంది మరుగుదాము, ఎంత మంది మరుగుదాము, ఎంత మంది మరుగుదాము. మంది కొనుగోలు సిగ్గుపడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమడే మాట్లాడతాడు. మరి అలాంటి పరిస్థితి రప్పించుకోవద్దని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తూ, మరి నేను మళ్ళీ నైట్ వరకు ఆదిలాబాద్ జిల్లాలో వేరే కార్యక్రమం ఉంది, అక్కడికి చేరుకోవాలి. కాబట్టి మరి ఈ ఉద్యమాన్ని ఇట్లాగే ఇంకా ఉధృతం చేద్దాం. ఈ 3 రోజుల తర్వాత మరి కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనకు న్యాయం జరగకపోతే మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నారా? విజయనగరానికి సిద్ధంగా ఉన్నారా అని తెలియజేస్తూ
మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ జయభేములు తెలియజేస్తూ మీరు అనుకోవచ్చు మాకు అండగా ఎవరున్నారని. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు. చెప్తామా ఎవరున్నారు? బాబాసాహెబ్. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్